హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే ఎలుక అత్యాస. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఎలుక ఉండేది. మిగిలిన ఎలుకలతో అది ఎప్పుడూ కలిసేది కాదు. పైగా వాటిని హేళన చేస్తూ ఉండేది. ఒకసారి ఆ ఎలుకకు చాలా రోజుల వరకు ఆహారం దొరకలేదు. దాంతో చిక్కిపోయి చాలా సన్నగా తయారైంది. ఇక చివరికి నా వల్ల కాదు అని ఎలాగోలా ఒక ఇంట్లోకి దూరింది. దానికి ఒక బుట్టలో ఒక రొట్టె ముక్క దొరికింది. కానీ దానికి చాలా చిన్న రంధ్రం ఉంది, అంటే కన్నం. ఎలుక చాలా సన్నగా ఉంది కాబట్టి సులువుగా ఆ కన్నంలో నుండి దూరిపోయింది. ఇక దొరికిందే అని చెప్పి ఆ రొట్టె ముక్కను తినడం ప్రారంభించింది. తిని తిని దాని పొట్ట బాగా లావుగా అయిపోయింది. దాంతో అది ఆ కన్నంలో నుండి బయటకి రాలేకపోయింది. చేసేది ఏమీ లేక ఉదయం వరకు అందులోనే ఉండిపోయింది. ఉదయానికి తినది అరిగిపోతుంది కదా, అప్పుడు పోదాంలే అని పడుకుంది. ఉదయం లేవగానే మళ్ళీ రొట్టె ముక్క కనిపించడంతో ఇంకొంచెం తినిపోదాంలే అని, ఏమవుతుందిలే అని మళ్ళీ ఆ రొట్టె ముక్క తినడం మొదలుపెట్టింది. ఈలోగా ఆ ఇంటి యజమాని ఆ బుట్టని ఓపెన్ చేసి చూసేసరికి ఎలుక లోపల కనిపించింది. వెంటనే మూత పెట్టి ఆ బుట్టను పిల్లి ముందు ఓపెన్ చేసినాడు. పారిపోవాలి అని చూసిన ఎలుకను పిల్లి పట్టేసుకొని తినేసింది. అర్థమైంది కదా పిల్లలు? మనకి ఏది కావాలన్నా సరే ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఇంకా ఎక్కువగా చూస్తే, ఆలోచన చేస్తే ఈ ఎలుకలానే అవుతుంది మన పరిస్థితి కూడా. కాబట్టి అతిగా మనకి ఆశ వద్దు. ఓకేనా పిల్లలు? ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.